మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. చెప్పండి, మనలో కలలు రాని వాళ్ళెవరైనా ఉన్నారా? అస్సలుండరు కదా. మనందరికీ కలలు వస్తుంటాయి. కొన్ని కలలు మనల్ని ఆనందంలో తేలియాడిస్తే, మరికొన్ని మాత్రం భయపడతాయి. ఇంతకీ ఈ కలల వెనుక దాగి ఉన్న రహస్య భాష ఏంటి? ముఖ్యంగా కలలో కనిపించే జంతువులు మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి? పదండి, దీని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అవును, ఇది మన మందరి మెదళ్లలో ఎప్పుడూ తిరిగే ప్రశ్నే. కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది? ఏనుగు కనిపిస్తే నిజంగానే అదృష్టమా? ఈ విశ్లేషణలో మనం కలల ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. జంతువులు మనకు పంపే ఆ రహస్య సంకేతాల వెనుకున్న అసలు అర్థమేంటో ఛేదిద్దాం. పగటిపూట వచ్చే కలలు వేరు, కాని గాఢ నిద్రలో, ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలు మాత్రం అవి మామూలివే కాదండోయ్. అవి కేవలం యాదృచ్ఛికం కాదట. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం చూస్తే అవి మన భవిష్యత్తు గురించి ఎన్నో లోతైన సంకేతాలు పంపుతాయి. మరి ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. కలలలో కనిపించే జంతువులకుండే రకరకాల అర్థాలను చూద్దాం. ముందుగా అత్యంత స్పష్టమైనవి, అంటే సంపూర్ణంగా మంచిని లేదా చెడును సూచించే జంతువుల గురించి మాట్లాడుకుందాం. చూసారా, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో? ఒకవైపు గోమాత, సకల దేవతల స్వరూపం, కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు. అలాంటి ఆవు కలలో కనిపిస్తే అది పరిపూర్ణ శుభానికి సంకేతమన్నమాట. గొప్ప విజయాలు, కోరికలు నెరవేరబోతున్నాయని దానర్థం. మరోవైపు చూడండి, కాకి. ఇది దానికి పూర్తి వ్యతిరేకం, సంపూర్ణ అశుభానికి సంకేతం. కలలో కాకి కనిపిస్తే ఏదో నిరాశ, దుఃఖం ఎదురు కాబోతుందనే ఒక హెచ్చరికలా భావించాలి. కాకి గురించి విని కంగారు పడకండి. ఇప్పుడు మనకు సంపదను, విజయాన్ని తీసుకువచ్చే మంచి కలల గురించి తెలుసుకుందాం. ఈ కలలు మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని, ఆశను నింపుతాయి. ఇక ఏనుగు, అబ్బో! దాని గురించి చెప్పాలంటే, కలలో ఏనుగు కనిపిస్తే అది సకల శుభాలకు సంకేతం. ఏనుగు మేధస్సుకు, జ్ఞాపకశక్తికి, సహనానికి ప్రతీక గదా. అందుకే కలలో ఏనుగు దర్శనమిస్తే అంతా మంచే జరుగుతుంది, జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని అర్థం చేసుకోవాలి. గుర్రాలు అంటేనే వేగం, శక్తి. అలాగే కలలో గుర్రాలు కనిపిస్తే జీవితంలో భారీ లాభాల దిశగా వేగంగా దూసుకుపోతున్నారని అర్థం. సంపదతో నిండిన ఓ ఆనందకరమైన భవిష్యత్తు మన కోసం ఎదురుచూస్తోందని ఈ కల సూచిస్తోందన్నమాట. సింహం, అడవికి రాజు. ఆ ధైర్యం, ఆ గంభీరత. అలాంటి సింహం కలలో వస్తే ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొని గొప్ప విజయం సాధిస్తారని అర్థం. ఇది మనలో ఉన్న ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను బయటకు తీసుకొస్తుంది. చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత ఐక్యంగా ఉంటాయో మనకు తెలుసు కదా. అందుకే అవి కలలో కనిపిస్తే అది చాలా మంచి సంకేతం. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయని అర్థం. అందరి సహకారంతో అనుకున్న పనులు నెరవేరతాయని కూడా ఈ కల చెబుతుంది. ఒంటె కలలో కనిపించినా కూడా గొప్ప లాభం కలగబోతోందని సంకేతం. ప్రత్యేకించి వారసత్వంగా ఆస్తులు చేతికి అందే అవకాశం ఉందనిది సూచిస్తుంది. అయితే ఇక్కడొక చిన్న మెలిక ఉంది. ఈ అదృష్టం దక్కించుకోవడానికి మొదట్లో కొన్ని అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. మరి మేక కలలోకి వస్తే భయపడాల్సిన పనిలేదు. ఇది ఒక్కసారిగా అద్భుతాలు జరుగుతాయని చెప్పదు, కానీ జీవితంలో నెమ్మదిగా, క్రమంగా అభివృద్ధి ఉంటుందని సూచిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఒక మంచి స్థాయికి చేరుకుంటారని దీని అర్థం. ఇప్పటిదాకా మనం మంచి సంకేతాల గురించి మాట్లాడుకున్నాం, కానీ కొన్ని కలలు మనల్ని హెచ్చరిస్తాయి. వాటి అర్థాలు కూడా మనం ఆ కలలో ఎలా ప్రవర్తిస్తామనే దానిపై ఆధారపడి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. కలలో ఒక పిల్లి మీ మీదకు దూకి దాడి చేస్తోంది. కొంచెం భయపెట్టే దృశ్యమే కదా. మరి దీని వెనక ఉన్న అర్థం ఏమై ఉంటుంది? దాని ఫలితం ఎలా ఉంటుంది? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. పిల్లి దాడి చేస్తున్నట్టు కల వస్తే శత్రువుల నుండి ప్రమాదం రాబోతోందని అర్థం. కానీ అదే కలలో మీరు ఆ పిల్లిని ఓడించినట్టు వస్తే ఫలితం పూర్తిగా మారిపోతోంది. శత్రువులపై విజయం సాధించి సంపద, కీర్తి పొందుతారని దాని అర్థం. చూశారా, కలలో మన చర్య ఫలితాన్నే మార్చేస్తుంది. అలాగే కోడి కలలోకి రావడం సాధారణంగా శుభసూచనమే. కాని రెండు కోడిపుంజులు గొడవ పడుతున్నట్టు, కొట్టుకుంటున్నట్టు కల వస్తే మాత్రం దాని యొక్క హెచ్చరికగా తీసుకోవాలి. ఇది
కుటుంబంలో కలహాలు వచ్చి మనశ్శాంతి దెబ్బతింటుందని సూచిస్తుంది. సో కల యొక్క సందర్భం చాలా ముఖ్యమన్నమాట. మనం మొదట్లో కాకి అంటే సంపూర్ణ అశుభం అని చెప్పుకున్నాం కదా, కానీ ప్రతి కథకు ఒక మలుపు ఉంటుంది. అలాగే కాకి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన చాలా లోతైన అర్థం దాగి ఉంది. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడే మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎవరైతే తరచుగా పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు వంటివి చేస్తారో అలాంటి వాళ్లకు కలలో కాకి కనిపిస్తే అది అశుభం కాదు. ఆ కాకి వారి పూర్వీకుల రూపంలో వచ్చిందని అర్థం చేసుకోవాలి. అది వాళ్ల పెద్దల నుంచి వస్తున్న ఒక సందేశం. అంతేకాదండోయ్, ఆ కాకి ఏం చేస్తుంది అన్నదాన్ని బట్టి కూడా ఫలితాలు మారిపోతాయి. ఉదాహరణకు, కలలో కాకి తన్నినట్టు లేదా తలమీద వాలినట్టు కనిపిస్తే అనేక సమస్యలు రాబోతున్నాయని అర్థం. కాని అదే కాకి తలమీద రెట్టవేసినట్టు కలవస్తే శనిదోషం వదిలిపోయిందని అర్థం. ఇది ఒక రకంగా శుభసూచకమే. మరి ఈ కష్టాలకు పరిష్కారం లేదా? ఉంది. శని ప్రభావం ఎక్కువగా కాళ్లమీద ఉంటుంది. అందుకే కాళ్లకు కొంచెం శ్రమ కలిగించడం అనేది ఒక మంచి ఉపశమన మార్గం. రోజూ వాకింగ్ చేయడం, దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడికి లేదా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం లాంటివి చేస్తే ఆ చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఇలా మనం కలల గురించి, వాటి సంకేతాల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం గదా. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయం ఒక్కటే: కలలు ఎలాంటి సంకేతాలిచ్చినా, మంచివైనా చెడ్డవైనా, మనం నిత్యం దైవనామస్మరణతో ఉంటే ఏ కష్టమో మనల్ని తాకలేదు. ఆ భగవంతుడిపై నమ్మకమే మనకు అన్నిటికన్నా పెద్ద రక్ష. ఈరోజు మనం కలల వెనుక ఉన్న ఈ రహస్య భాష గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నప్పుడు కలలో పంపే సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి మన తదుపరి కల మనకేం చెప్పబోతోందో ఆలోచించండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.